స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈరోజు నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 21,544లో క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 207 పాయింట్లు తగ్గి 47,242లో క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో 27 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే 23 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయినాయి. ఇక టాప్ గెయినర్స్ గా హీరో మోటార్స్, అదానీ పోర్ట్స్, SBI లైఫ్, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ ఉంటే ఇక టాప్ లూజర్స్ గా బ్రిటానియా, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే ఇండియా, HDFC లైఫ్, ఏషియన్ పెయింట్స్ ఉన్నాయి. ఇక నిన్న మార్కెట్ లో FIS నెట్ బయర్స్ గా ఉన్నారు, అలాగే DIS కూడా నెట్ బయర్స్ గా ఉన్నారు నిన్న. ఇక ఈ రోజు F&O లో లాంగ్ బిల్డప్ జరిగిన కంపెనీలు చూసుకున్నట్టయితే హీరో మోటోకార్, అపోలో హాస్పిటల్స్, SBI లైఫ్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్. ఇక షార్ట్ బిల్డప్ జరిగిన కౌంటర్స్ లో బ్రిటానియా, నెస్లే ఇండియా, ONGC, ఏషియన్ పెయింట్స్, HDFC లైఫ్ ఉన్నాయి. ఇక కంపెనీల విషయానికి వస్తే సోనీ, జీ ఎంటర్టైన్మెంట్ ఈ రెండు మెర్జర్ గురించి ఎప్పటి నుంచో మనకి వార్తల్లో వింటూనే ఉన్నాం. జపాన్ కి చెందిన సోనీ భారత్ లో తమ యూనిట్స్ ని జీలో మెర్జ్ చేయాలని చెప్పి ఈ ప్రపోజల్ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ రెండు కంపెనీల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఒక డిస్టర్బెన్స్ వాతావరణం ఏర్పడి కోర్టు కూడా ఎక్కడం జరిగింది. సో ఈ క్రమంలో ఈ రోజు కొత్తగా సోనీ, జీ ఎంటర్టైన్మెంట్ తో ఈ యొక్క ఒప్పందం, ఈ విలీన ప్రక్రియని డ్రాప్ అవ్వాలి అన్నట్టుగా ఆలోచిస్తుంది అని చెప్పి వార్తలు చక్కర కొట్టింది. దీంతో ఒక్కసారిగా ఈ రోజు మార్కెట్ స్టార్ట్ అవ్వగానే 10% తగ్గిపోయింది జీ ఎంటర్టైన్మెంట్. ఆ తర్వాత మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి 8% తగ్గి 256లో క్లోజ్ అయింది జీ ఎంటర్టైన్మెంట్. ఈ రోజు మార్కెట్ స్టార్టింగ్ లో జీ ఎంటర్టైన్మెంట్ లో భారీ డీల్ జరగడం జరిగింది. $340.10 135,000 షేర్లు చేతులు మారినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం F&O బ్యాన్ లిస్ట్ లో ఉంది జీ ఎంటర్టైన్మెంట్. బజాజ్ ఆటో, ఈ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో 4,000 కోట్ల విలువ గల షేర్లని బైబ్యాక్ ఆఫర్ ఇవ్వబోతోంది అని అప్డేట్ చేసింది కంపెనీ. ఒక్కొక్క షేర్ ధర 10,000 రూపాయలకి బైబ్యాక్ లో కొనబోతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ఇక నిన్న క్లోజింగ్ ప్రైస్ తో చూసుకున్నట్టయితే ఈ బైబ్యాక్ ఆఫర్ ప్రైస్ వచ్చి 40% ఎక్కువగా ఉంది. ఈ రోజు 52 వీక్స్ హైని కూడా టచ్ చేసింది బజాజ్ ఆటో షేర్. 7,399 రూపాయలని టచ్ చేసి చివరికి 7,107 రూపాయల్లో క్లోజ్ అయింది బజాజ్ ఆటో. అరబిందో ఫార్మా, తెలంగాణలో ఈ అరబిందో ఫార్మా యొక్క యూనిట్ ని US FDA ఇన్స్పెక్షన్ చేసి ఆల్మోస్ట్ ఇన్స్పెక్షన్ క్లోజ్ అయిన రిపోర్టే ఇచ్చింది. బట్ వారంటరీ యాక్షన్ ఇండికేటెడ్ అనే క్లాసిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల పెద్ద మైనస్ అయితే కాదు, ఆల్మోస్ట్ ఇన్స్పెక్షన్ క్లోజ్ అయిందనే భావించాలి. ప్రస్తుత ధర 1,120 రూపాయల్లో ఉంది అరబిందో ఫార్మా. ఇక ఈ రోజు IPO స్టార్ట్ అయిన కంపెనీ జ్యోతి CNC ఆటోమేషన్. ఈ కంపెనీ IPO జనవరి 9 నుంచి 11వ తేదీ వరకు ఉండగా లిస్టింగ్ ఎక్స్చేంజ్ లో జరగబోయే తేదీ జనవరి 16గా కంపెనీ నిర్ణయించింది. ఇక ప్రైస్ బ్యాండ్ విషయానికి వస్తే 315 రూపాయల నుంచి 331 రూపాయల వరకు ప్రైస్ బ్యాండ్ గా నిర్ణయించింది కంపెనీ. ఇక లాట్ సైజు 45 షేర్స్ గా నిర్ణయించింది. ఇక ఫస్ట్ డేనే ఈ కంపెనీ యొక్క రెస్పాన్స్ చూసినట్టయితే రిటైల్ ఇన్వెస్టర్స్ 8.78 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయినప్పుడే జ్యోతి CNC ఆటోమేషన్. IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్, ఈ కంపెనీ Q3 లో టోల్ గేట్ల ద్వారా వచ్చిన ఆదాయం, డైరెక్ట్ గా కంపెనీ టోల్ గేట్స్, అలాగే జాయింట్ వెంచర్స్ ద్వారా వచ్చిన ఆదాయం, అనుబంధ సంస్థల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం చూసుకున్నట్టయితే థర్డ్ క్వార్టర్ లో 26% టోల్ రెవెన్యూ పెరిగినట్లుగా IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్ చేస్తుంది. ఈ రోజు స్టాక్ 9% పెరిగి 46 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది IRB ఇన్ఫ్రా. JSW స్టీల్, ఈ కంపెనీ క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్ థర్డ్ క్వార్టర్ లో 12% పెరిగినట్లుగా అప్డేట్ చేస్తుంది JSW స్టీల్. ఈ రోజు 321 రూపాయల దగ్గర క్లోజ్ అయింది JSW స్టీల్. ఇక లాజిస్టిక్స్ కంపెనీ టైగర్ లాజిస్టిక్స్, ప్రస్తుతం 10 రూపాయలు ఫేస్ వాల్యూగా ఉన్న ఈ కంపెనీ షేర్లని ₹1 చొప్పున అంటే 1:10 గా స్టాక్ ని స్ప్లిట్ చేయనున్నట్టుగా అప్డేట్ చేస్తుంది. ఈ రోజు స్టాక్ 6.3% పెరిగి 838 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది టైగర్ లాజిస్టిక్స్. టాటా మోటార్స్, ఇక టాటా మోటార్స్ గ్లోబల్ బిజినెస్ జాగ్వార్, ల్యాండ్ రోవర్ గత సంవత్సరం Q3 తో కంపేర్ చేసుకున్నట్లయితే ప్రస్తుతం Q3 లో 9% సేల్ పెరిగినట్లుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇక గ్లోబల్ బిజినెస్ లో కమర్షియల్ వెహికల్స్ 1% పెరగగా ప్యాసింజర్ వెహికల్స్ 1% పెరిగినట్టుగా అప్డేట్ చేస్తుంది. ఈ రోజు టాటా మోటార్స్ 52 వీక్స్ హైని కూడా టచ్ చేసింది. 809 రూపాయలని టచ్ చేసి చివరికి 801 రూపాయలు ట్రేడ్ అవుతుంది టాటా మోటార్స్. జెన్సోల్ ఇంజనీరింగ్, ఈ కంపెనీ ఈ ఎలక్ట్రికల్ వెహికల్ తయారీ ప్రాజెక్ట్ లో 2,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో ఈ రోజు షేరు 5% పెరిగి 835 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది.
ఐషర్ మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ రాయల్ ఎన్ఫీల్డ్ ఈ బుల్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ ఐషర్ మోటార్స్ తమిళనాడులో బ్రౌన్ ఫీల్డ్ అండ్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులో 3,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్టుగా తమిళనాడు ప్రభుత్వంతో ఎంఓయు మీద సంతకాలు చేసింది ఐషర్ మోటార్స్. ప్రస్తుతం 3,771 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది ఐషర్ మోటార్స్. ఇక ఫార్మా కంపెనీ సిప్లా సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కంపెనీ యూకే విభాగం యుఎస్ లో కెమ్వెల్ బయోఫార్మా అండ్ మణిపాల్ మెడికల్ గ్రూప్ తో కలిసి భాగస్వామ్య వ్యాపారం చేయడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇన్నోవేటివ్ సెల్ థెరపీ ప్రొడక్ట్స్ ని ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేసి బిజినెస్ చేసేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా కంపెనీ అప్డేట్ చేస్తోంది. ప్రస్తుతం 1,292 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది సిప్లా. ఒగార్ షుగర్ కంపెనీ సంబంధించిన ఈ ఒగార్ షుగర్ ఎస్జీజెడ్ అండ్ ఎస్జీఏ షుగర్ తిరుచి కంపెనీతో ఒక లీజ్ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇందులో భాగంగా క్రషింగ్ సీజన్ 2023-24 వరకు ఫ్యాక్టరీని రన్ చేయడానికి ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ప్రస్తుతం 82 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది ఒగార్ షుగర్. ఇక ఎల్ఐసి కంపెనీ నవీన్ ఫ్లోరైన్ లో తమకున్న వాటాను పెంచుకోవడం జరిగింది. గతంలో ఉన్న 4.79% ని ప్రస్తుతం 5.03 గా పెంచుకుంది ఎల్ఐసి. ఈ రోజు 1.5% పెరిగి 835 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది ఎల్ఐసి. KIOCL ఈ కంపెనీ మినీ రత్నగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ. బెంగళూరులో ఆ కంపెనీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ లో ఈ పిల్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ ఈ ఐరన్ ఓర్ ఫిన్స్ రా మెటీరియల్ ప్రాపర్ గా అందకపోవడంతో ఆ కొరత కారణంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని తాత్కాలికంగా నిలిపివేసినట్టు కంపెనీ అప్డేట్ చేస్తోంది. దీంతో షేర్ ధర 1.5% తగ్గి 370 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది KIOCL. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ భారతదేశంలో రియాలిటీ సంస్థలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీగా ఉన్న ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ కి తన బిజినెస్ అప్డేట్స్ ని ఇచ్చింది. రిజల్ట్స్ చాలా అద్భుతంగా, అంటే కంపెనీ యొక్క ఫైనాన్షియల్ రిజల్ట్స్ కాదు, బిజినెస్ రిజల్ట్స్, బిజినెస్ అప్డేట్స్ చాలా అద్భుతంగా ఉన్నట్టుగా కంపెనీ తెలియజేస్తుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో గడిచిన 9 నెలల్లో మునుపెన్నడూ లేని విధంగా సేల్స్ పెరిగింది. 81% సేల్స్ పెరిగితే 20% కలెక్షన్ పెరిగినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇక థర్డ్ క్వార్టర్ సంబంధించి సేల్స్ 111% పెరిగితే 36% కలెక్షన్లు పెరిగినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇది ఒక హ్యూజ్ బిజినెస్ చేసినట్టుగానే చెప్పుకోవచ్చు కంపారిటివ్లీ అదర్ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పోల్చుకుంటే. ఇక ఈ 9 నెలల్లో ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేసి సక్సెస్ఫుల్ గా బయటపడ్డ ప్రాజెక్టులు చూసుకున్నట్లయితే ప్రెస్టీజ్ స్కైటెక్ హైదరాబాద్ లో కమర్షియల్ బిల్డింగ్, అలాగే ప్రెస్టీజ్ ఓషన్ క్రెస్ట్ గోవాలో రెసిడెన్షియల్ ప్రాజెక్టు కంప్లీట్ చేసుకుంది. ఇక ప్రెస్టీజ్ టెక్ క్లౌడ్ బెంగళూరులో హాస్పిటాలిటీ సంబంధించిన ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసింది కంపెనీ. ఇక కొత్తగా లాంచ్ చేసిన ప్రాజెక్టులు చూసుకున్నట్లయితే ప్రెస్టీజ్ సిటీ హైదరాబాద్ రెసిడెన్షియల్ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది రాజేంద్ర నగర్ దగ్గర. అలాగే ప్రెస్టీజ్ ఓషన్ టవర్స్ ఇది రెసిడెన్షియల్ ప్రాజెక్టు బాంబేలో. ఇక ప్రెస్టీజ్ గ్లెన్ బ్రూక్ ఇది రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ గా చెప్తుంది కంపెనీ బెంగళూరులో. ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. ప్రస్తుతం 1,345 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్. SRF ఈ కంపెనీ కమర్షియల్ గ్యాసెస్ తయారు చేసే కంపెనీ. మొన్న రీసెంట్ గా కూడా రాబోయే సమ్మర్ ని దృష్టిలో పెట్టుకుని ఎయిర్ కండిషనర్ లో ఉపయోగించే గ్యాస్ కూడా ప్రత్యేకంగా ఒక ప్లాంట్ ని కమిషనింగ్ చేసి ప్రొడక్షన్ ని పెంచుకుంటున్నా ఉన్నట్టుగా కూడా అప్డేట్ చేసింది కంపెనీ. కానీ కంపెనీ సంబంధించిన Q3 బిజినెస్ అప్డేషన్ లో భాగంగా కంపెనీ ఏం చెప్తుందంటే ఈ Q3 లో ఎక్స్పోర్ట్స్ 40% తగ్గినట్టుగా అప్డేట్ చేస్తుంది, పర్టికులర్ గా డిసెంబర్ లో. దీంతో ఈ రోజు స్టాక్ 4% తగ్గి 2,312 రూపాయల్లో ట్రేడ్ అవుతోంది SRF. ఇవ్వండి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.